ఈరోజు అనుకోకుండా సడన్గా హార్వెస్ట్ చేసేసుకున్నానండి. చూడండి పళ్ళెం నిండా పుదీనా వచ్చింది, కొన్ని దొండకాయలు వచ్చినాయి, ఒక బెండకాయ వచ్చింది, ఒక టమాటా వచ్చింది. ఎందుకలా అనుకోకుండా సడన్గా హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. వీడియో మొత్తం చూసేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి పళ్ళెం నిండా ఎంత ఫ్రెష్గా పుదీనా వచ్చిందో. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చూడండి నిన్న పడ్డ వర్షానికి ఈ టబ్బులో ఉన్న పుదీనా ఎందుకు మాడిపోయిందో నాకు అర్థం కాలేదండి. అసలు వర్షం పడితే ఆకులు మాడిపోతాయి అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న నైట్ మాకు గంటన్నర సేపు మంచి వాన పడిందండి, చాలా గట్టిగా పడింది. నేను మార్నింగ్ వచ్చి చూసేసరికి ఈ టబ్బులో ఉన్న పుదీనా మాడిపోయింది. నేను మొన్నే ఒక షార్ట్లో పెట్టాను, పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అని. అసలు ఆ టబ్బు నేను మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆకులన్నీ మాడిపోయి, అదిగోండి అలా సైడ్ మాత్రమే మిగిలింది. చూడండి ఆకు నేను నలిపి చూపిస్తున్నాను. అసలు ఇలా పొడుం పొడుం అయిపోయిందండి. ఏదో దీని మీద ఏదో పిడుగుపడ్డట్టు, దీనికి షాక్ తగిలినట్టుగా మాడిపోయింది. ఇంకా నాకు భయం వేసి ఇంకా మిగతా పుదీనా కూడా, అంటే అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటే ఎందుకు అలా అయిందో అర్థం కాలేదు. ఇంకా మొత్తం హార్వెస్ట్ చేసేద్దామని వచ్చేసానండి పైకి సిజర్ తీసుకొని. అసలు డాబా అంతా చూడండి, టెర్రస్ గడ్డ అంతా ఎంత చల్లా చెదిరి అయిపోయిందంటే దొండపందిరి పడిపోయిందండి. దొండపందిరి పడిపోయింది. నేను ఇంకా దాని మీద సొరపాది పాకిస్తున్నాను, పాకిద్దాం కదా అనుకులోపే దొండపాది పడిపోయింది. మళ్ళీ నేను పందిరి వేసుకోవాలి. అసలు అదిగోండి కొన్ని దొండకాయలు ఇంతకుముందే ఇంట్లో ఉన్నాయి, కోసినాయి. అంటే మన పాదియే టెర్రస్ గార్డెన్లోయే దాస్తున్నాను అనమాట, అన్నీ ఒకేసారి వండుకుందామని. ఇంకా పుదీనా కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. ఈ 2 డబ్బాల్లో ఉన్నది కట్ చేసేసుకున్నాను ఫస్ట్. అది అంత ఫ్రెష్గా ఉంటే నాకు అసలు కట్ చేయబుద్ధి కాలేదండి, మళ్ళీ బోర్డ్ అయిపోయింది కదా అని. కాకపోతే మనం కట్ చేస్తూ ఉంటేనే ఇంకా మనకు బాగుంటుంది కదా. చూడండి మన చేతులతో మనం ఇలా కోసుకొని మనం ఏదైనా ఇంట్లో వండుకుంటుంటే ఎంత గర్వంగా ఉంటుంది కదా. ఇది నా చేతులతో పండించుకున్నాను అన్న హ్యాపీనెస్ అసలు వేరు కదండి. అది అసలు నేను అన్నిట్లో నాటేస్తున్నానండి ఇలాగా. ఫస్ట్ ఈ డబ్బాలో స్టార్ట్ చేశాను నేను పుదీనా. ఈ డబ్బా నుంచి ఇప్పుడు నేను అన్నీ కొంచెం కొంచెం అన్ని కొమ్మలు తీసి నాటేస్తున్నాను అనమాట. ఇంకా 4-5 కుండీల్లో నాటుకున్నానండి. ఇంక ఈ 2 డబ్బాల్లోది ఫస్ట్ హార్వెస్ట్ చేసాను. ఈ 2 డబ్బాల్లోది ఫస్ట్ది అనమాట. అది కలర్ కూడా షేడ్ అయిపోతుంది. మళ్ళీ ఇది కూడా ఎక్కడ పాడైపోద్ది వర్షానికి అని చెప్పి నేను మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెష్ పుదీనా. అసలు కోస్తుంటే ఎంత స్మెల్ వస్తుందనండి. నాటు పుదీనా కదా, నాకు భలే ఇష్టం అండి. నాటు పుదీనా అయినా నాటు కొత్తిమీర అయినా నాకు చాలా ఇష్టం. అసలు మంచిది కదా, మనం అవి ఉట్టిగా అలా తినేసినా కూడా మనకు మంచిది కదా. ఇదిగో చూడండి, ఇది ఎల్లో కుండీలో పెట్టుకున్నాను, ఎల్లో కనకాంబరం కుండీలో. అసలు దాని మీద ఇది ఇంకా ఫ్రెష్గా ఉందండి. నాకు అసలు అదైతే అసలు చూస్తుంటే నాకు అసలు కొయ్యబుద్ధి కాలేదు, కానీ కొయ్యకపోతే అవ్వదు కదా. ఇది ఇప్పటికే కుండీ నిండా దాని మొత్తం చుట్టేసింది అనమాట. కుండీ నిండా చక్కగా చుట్టేసింది. ఇంకా కొయ్యకపోతే మళ్ళీ ఇంకా ఎదగదని చెప్పి నేను మొత్తం కోసాను. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే, అదే చెప్తాను నాకు అక్కడ మనసు రావట్లేదని. ఇది ఒరిజినల్ వాయిస్ ఇద్దాం అనుకున్నానండి, కాకపోతే అక్కడ చుట్టూ కన్స్ట్రక్షన్స్ వల్ల నాకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి. చూడండి దాంట్లో కూడా మనసు రాక అక్కడ కొంచెం అలా కట్ చేస్తుందని, కానీ నాకు అసలు అది మనసు రావట్లేదు కట్ చేద్దామంటే. అందరూ హ్యాపీగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. గార్డెనింగ్ అనేది మన స్ట్రెస్ బస్టర్స్ అండి. నాకైతే అలా మొక్కల్ని అలా వాటి ఎదుగుదల, మనం ఒక మొక్క నాటి వాటి ఎదుగుదల చూస్తూ ఉంటుంటే మనకు ఒక మనసు, మనం ఏదో సాధించామన్న హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట మనకి. చూడండి నేను చిన్న కొమ్మ నాటాను పుదీనా, అది చూడండి కుండి ఎంత ఫ్రెష్గా ఎంత పచ్చగా ఉందో. అబ్బాయి అది అలా మొక్క బతికిందంటే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. కొన్ని మనం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఏం కొనవసరం లేదండి. కొన్ని కొమ్మల ద్వారా పెట్టుకోవచ్చు, కొన్ని మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి. ఇంకా పుదీనా అంతా కోసాను. ఇంక ఈ దొండపాదికి ఇంకా 2 దొండకాయలు మిగిలినాయండి, అన్నీ కొయ్యగా. అదిగోండి ఆ 2 దొండకాయలు కూడా కోసేస్తున్నాను. పందిరి పడిపోయిందండి, పక్కకు చూడండి ఎలా పడిపోయిందో పందిరి. ఇప్పుడు ఆ 2 దొండకాయలతో కలిపి ఒక అర్ధపావు దొండకాయలు అయినాయండి. ఇంకా వాటితో మనం పచ్చడే కదా చేసుకోగలం. ఇంకా చూడండి పందిరి ఎలా పడిపోయిందో పక్కకి. ఇంక ఇందులో ఒక చిన్ని బుజ్జి టమాటా వచ్చిందండి, నాటుకాయ అనుకుంటా, చిన్నగా వచ్చింది. ఇంకా మల్లె మొగ్గలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. ఇది 3వ సారి అండి నాకు సీజన్ మొదలైన కాడి నుంచి. నేను పూత వచ్చినప్పుడల్లా మళ్ళీ నేను ఆకంతా దూసేసుకుంటాను కదా, అలా నాకు మళ్ళీ వచ్చినాయి. ఇందులో ఒక చెమేలి పువ్వు వచ్చింది సన్నజాజి, అందులో ఒక 2 మల్లె మొగ్గలు వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్ 3 మల్లె మొగ్గలు, ఒక బెండకాయ, ఒక టమాటా, కొన్ని దొండకాయలండి. అదిగోండి 3 మల్లె మొగ్గలు. ఇది చిన్న మల్లె చెట్టుకి చూడండి, చెట్టు నిండా ఎంత మొగ్గ కనిపిస్తుందో. నేను అయిపోగానే ఆకు మొత్తం దూసేసుకుంటానండి. ఇదిగోండి ఈ పెద్ద టబ్బులో కూడా నిమ్మ మొక్క ఉంది కదా, అందులో కూడా మళ్ళీ పుదీనా గుచ్చాను కొంచెం. చూడండి అది ఇప్పుడే వస్తుంది ఫ్రెష్గా.
ఇంకా నాకు ఒక 5 నిమ్మకాయలు నిలబడ్డాయండి చక్కగా. నేను నా టెర్రస్ గార్డెన్లో నిమ్మ మొక్క పెట్టడం ఫస్ట్ టైం. అంటే మామూలు నిమ్మ అయితే హైబ్రిడ్ ఉండదు, డైరెక్ట్ హైబ్రిడ్ నిమ్మే ఉంటుంది అన్నారు. అంటే గ్రాఫ్టెడ్ మొక్క ఉండదు, హైబ్రిడ్ నిమ్మే ఉంటుంది అన్నారు. నేను అది తెచ్చుకున్నాను. ఒక 5 కాయలు నిలబడ్డాయండి నా దగ్గరికి వచ్చాక వచ్చిన పోత ఇది. ఒక 5 కాయలు నిలబడ్డాయి. ఇందులో కూడా పుదీనా పెట్టుకున్నానండి. ఇదిగోండి. ఇంకా నేను ఎలా నాటుతానో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మళ్ళీ అలా సైడ్ కొమ్మలన్నీ కట్ చేసుకొని ఆకంతా దూసేసుకొని ఆ ముదురు కొమ్మల కింద కణుపులు ఉంటాయి కదండి, ఆ కణుపు దగ్గర మనకి చిన్న వేర్లు ఉంటాయి, కనిపించవు అవి. మనం దాన్ని అలా గుచ్చేసుకున్నామంటే మళ్ళీ మనకు అది ఎమ్మటే మళ్ళీ మొక్క అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, నేను గుచ్చి కూడా చూపిస్తాను. ఇదిగోండి, అక్కడ వేర్లు ఉంటాయి కణుపుల దగ్గర. ఆ కణుపు మనం లోపలికి పెట్టేసామంటే ఇంకా అది మళ్ళీ దాని పక్క నుంచి కొమ్మలు వచ్చి చక్కగా స్టార్ట్ అయిద్దండి. చూడండి, నేను అలా గుచ్చేసి మట్టి కప్పేసాను. ఈ డబ్బాలోది మళ్ళీ మనకు నెక్స్ట్కి రెడీ అయిపోయింది అండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.